క్రియలలో ఈ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడితే దేవుని కార్యాలను చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్దామా? అసలు పరిశుద్ధాత్మ వాయువు నన్ను తాకాలి అన్న వాళ్ళు ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఒకసారి ప్లీజ్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. ఒకసారి దయచేసి మీ చేతులు ఎత్తండి. ఒక్కసారి మీ చేతులు ఎత్తండి. ఒకసారి బిగ్గరగా, పరిశుద్ధాత్మ వాయువా నా మీదకి రాయ్యా. పరిశుద్ధాత్మ గాలి, ఉత్తర వాయువు మా సంఘం మీదకి ఏతంచండి అని 3 సార్లు ఆమేన్ చెప్పండి. బిగ్గరగా చప్పట్లు కొడుతూ చెప్పండి. ఎందరు దేవుని ఆత్మతో నడిపించబడుదురో వారందరూ దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. సో సంఘం మీదకి రావాల్సిన వాయువు ఏంటి చెప్పండి? ఉత్తర వాయువు. ఉత్తర వాయువు. ఉత్తర వాయువు. మేడగదిలోనికి ఏ వాయువు వచ్చింది? ఆ ఉత్తర దిక్కునున్న యేసయ్య స్థానములో నుండి మేడగదిలోనికి ఆ వాయువు ఎప్పుడైతే వచ్చిందో మేడగదిలో ఉన్న వారందరూ అచంచలమైన అభిషేకాన్ని పొందినట్లుగా పరలోకములో నుండి వచ్చే, పైనుండి వచ్చే ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము నింపబడి మనము ఉజ్జీవపరచబడుతూ విశ్వాసాన్ని లోకానికి పరిచయం చేసే వ్యక్తులుగా మారాలి. రెండవది ఎలా కనిపించారు? అగ్ని. అందరూ అనండి ఒకసారి. మీరు బిగ్గరగానే వరకు చెప్పను. ఇప్పుడు గాలి ఆ ఇల్లంతటిని ఏం చేసింది? నింపింది. బైబిల్ ఏమంటుందంటే గాలి అంట ఆ ఇల్లంతటిని. ఈ గాలి నింపే గాలి కానీ పడేసే గాలి కాదు ఇది. ఏ గాలి ఇది? నింపే గాలి కానీ ఇది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకితే నువ్వు పడిపోవాల్సిన అవసరంలా. నిన్ను నింపి నిలబెడతాడు ఆయన. చాలా ఆత్మ వచ్చిందండి, ఆయన టచ్ అనగానే ఏంటి పడిపోయేది? ఆత్మ వచ్చిందండి, టచ్ అనగానే పడిపోయాడంట. పడేసే గాలి కాదు ఇది. ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకంలో నుండి వచ్చింది. ఎలా ఉంటుంది గాలి? బలమైన గాలి. ఆకాశము నుండి ఒక బలమైన గాలి వచ్చింది. ఆ గాలి వారిని తాకింది, ఇల్లంతా నింపబడిపోయింది గాలి. ఆ తాకిడికి వారి మాటలు మారిపోయినాయి, వారి స్వభావాలు మారిపోయినాయి, వారి క్రియలు మారిపోయినాయి. పడిపోలా. టచ్ అంటే పడిపోతున్నారు. దేవుని ఆత్మ పడిపోయిన వ్యక్తిని నిలబెట్టేది కానీ క్రిందకు పడద్రోసేది కాదు. దేవుని ఆత్మ పడిపోయిన నిన్ను నిలబెట్టేది దేవుని ఆత్మ. ఈ గాలి ఇంటిని పడేసే గాలి కాదు, మనుషుల్ని పడేసే గాలి కాదు. ఈ గాలి మనుషులను నిలబెట్టే గాలి. స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. మన దేశం మీదకి ఏమి ఇయ్యాలి? గాలి వీయాలి. మన రాష్ట్రాల మీదకి ఏమి వీయాలి? పరిశుద్ధాత్మ గాలి వీయబడాలి. సంఘాల మీదకి ఏమి వీయబడాలి అంటే పరిశుద్ధాత్మ వాయువు వీయబడాలి. రెండవది అగ్ని. బిగ్గరగా అందరూ ఒకసారి. పురుషులు అనట్లా, అగ్ని. పట్టుకుంటే ఏమైంది? కానీ ఇది కాల్చే అగ్ని కాదు. నీలో ఉన్న మకిలిని, మస్టును కాల్చే అగ్ని, నిన్నుగా శుద్ధీకరించే అగ్ని. అగ్ని ఫైర్. ఏంటి చెప్పండి? ఫైర్. జపాన్ దేశంలోనట అగ్ని, కమ్ ఫైర్, కమ్ ఫైర్, కమ్ ఫైర్ అని నాకులాగా ఒక ప్రసంగికుడు భయంకరంగా దేవుని ఆత్మతో సంధించబడి బలంగా వాక్యం చెప్తున్నాడట. ఒక చిన్నపిల్లాడు, ఆకతాయి పిల్లోడు లేచి ఆ తాటాకుల మందిరం అట, పాస్టర్ గారి బండిలో ఉన్న పెట్రోల్ తీసి చర్చి మీద పోసి, రండి పాస్టర్ గారికి మీరు కోరుకుంటున్న అగ్ని వచ్చింది రండి అన్నాడంట. ఈ అగ్ని తగలబెట్టే అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని నీలో ఉన్న లోపాలను తగలబెట్టిద్ది. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ అగ్ని ఏ వ్యక్తి మీదకి దిగి వస్తుందో ఆ వ్యక్తిలో ఉన్న లోపాలు కాల్చబడతాయి. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మకిలి కాల్చబడిద్ది. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి చెడుగు కాల్చబడుద్ది. అగ్ని దేనికి గుర్తు అంటే దేవుని అంగీకారానికి గుర్తు. రెండు, అగ్ని దేనికి గుర్తు అంటే శుద్ధీకరణకు గుర్తు. అగ్ని దేనికి గుర్తు?
ఇప్పుడు బలిపీఠం మీద దహన బలిగా తీసుకొచ్చారు. దహన బలిగా తీసుకొచ్చినటువంటి బలిపశు మాంసాన్ని బలిపీఠం మీద పెట్టారు. ఇప్పుడు దేవుడు ఆ బలిపశు మాంసాన్ని అంగీకరించాలి అంటే ఎక్కడి నుండి రావాలి అగ్ని? చెప్పండి, మీరు చెప్పండి, ఎక్కడి నుండి రావాలి? అది దేవుని యొద్ద నుండి, అది పైనుండి అగ్ని దిగి రావాలి. ఎక్కడి నుండి రావాలి? అది పైనుండి అగ్ని దిగి వస్తే దేవుడు దాన్ని ఏం చేసినట్లు? అంగీకరించినట్లు. ఈ మేడగదిలో ఉన్న వారిలో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభు పరిచర్య కొరకు, సువార్త కొరకు, దేవుని పని కొరకు వీరిని అంగీకరించాలి అంటే ఎలా వచ్చారు అంటే అగ్నిగా వచ్చారు, ఫైర్గా వచ్చారు, ఫైర్గా వచ్చారు వాళ్ళ మీదకి. నెంబర్ 1, అగ్ని అంగీకారానికి, అగ్ని శుద్ధీకరించడానికి గుర్తు. ఇక్కడ వారిని అగ్ని అంగీకరించింది కాబట్టే వారిలో ఉన్న శరీర సంబంధమైన స్వభావాలు వారి నుండి బయటకు వెళ్ళిపోయి ఆత్మ సంబంధమైన స్వభావాలు కలిగిన వారిగా వారు మార్చబడ్డారు. అలా చాలామందిని మనము బైబిల్లో నుండి చూడగలుగుతాం. ఆ మేడగదిలో వారు అగ్ని అభిషేకము పొంది బయటకు వచ్చిన వారి జీవితాలు ఎలా మార్చబడ్డాయో పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో అనేక మంది భక్తులు మనకు దృష్టాంతరంగా ముందు పెట్టారు. ఈ అగ్ని మనిషిని కాల్చేది కాదు, మనిషిలో ఉన్న మకిలిని కాల్చేది అగ్ని. నిర్గమాకాండం 3వ అధ్యాయం 3వ వచనములో అరణ్యములో మోషే గొర్రెలను కాచుకుంటున్నాడు, తన మామ మందను మేపుకుంటున్నాడు. 3వ అధ్యాయం 3వ వచనములో ఒక సంఘటన మనము చూడగలుగుతాం. రండి. అప్పుడు మోషే ఆ పొద మండుచున్నది కానీ, ఒకసారి నావే చూడండి, అందరు నావే చూడండి, పొద మండుచున్నది కానీ పొదంట కాలిపోలేదంట. ఒకసారి స్తోత్రం చెప్తారా? ఐగుప్తు నుండి పారిపోయిన వాడు ఎవరు? మోషే. మోషే దేవుని ప్రణాళికలో ఉన్నవాడు. మోషే తన మామ మందను మేపుకుంటూ హోరేబు పర్వతాలలో ఒక ప్రాంతానికి వచ్చి ఆ మందను మేపుకుంటున్నాడు. డైలీ అక్కడే ఆయన మంద మేపేది. అంతకుముందు అక్కడే ఆయన గొర్రెలు తిరిగినాయి, అక్కడే మేసినవి. అన్ని రోజులు ఒకలాగా ఉన్నాయి, కానీ ఈరోజు కొంచెం ప్రత్యేకంగా ఉంది. కొంచెం మందను ఏం చేశారంటే కొంచెం ముందుకు తీసుకెళ్ళాడు. ఒక వింత కనబడుతుందంట. ఏం చూస్తున్నాడు? అందరూ అనండి ఈ మాట. ఏం కనబడుతుంది ఆయనకి? ఒక వింత కనబడుతుంది. ఆ వింత ఏమిటి అంటే ఒక పొద ఉన్నది అక్కడ. ఆ పొద మండుచూ ఉన్నది కానీ పొద. ఈ పర్వతము ఎక్కడ? ఇది హోరేబు పర్వతం. హోరేబు పర్వతము జీవము కలిగిన దేవుని సంగమునకు సాదృశ్యం. ఆ యొక్క మండుచున్న పొద దేవుని పిల్లలకు సాదృశ్యం. దా పొద మీదకు వచ్చిన అగ్ని దేవుని పరిశుద్ధాత్మ అగ్నికి సాదృశ్యం. ఆ పొదను మండిస్తుంది కానీ ఆ పొద మాత్రము కాలిపోల. నా వైపు చూస్తూ దేవుని మాటలు వినే ప్రయత్నం చేయాలి. కొన్ని ఆశీర్వాదకరమైన మాటలు ఇక్కడ ఉన్నాయి. ఆ వింత ఏమిటో అని అతను వెళ్ళి చూడడం ప్రారంభించాడు. పొదే మండుతుంది, పొద కాలిపోవడం లేదు, ఇదే వింత అనుకుంటే వింతలకి మరొక వింత వచ్చింది దీనిలో నుండి. ఏంటో తెలుసా? ఆ పొదలో నుండి ఒక స్వరం వచ్చింది. గమనించండి దేవుని బిడ్డలారా, ఎక్కడైనా మనిషి మాట్లాడతాడు, ఇంకేమైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం మాట్లాడుతుంది? ఇంతో పొదలో నుండి ఒక స్వరము వినబడుతుంది. ఆ పొద మాట్లాడుతుంది. ఆ పొద దేవుని పిల్లలకు సాదృశ్యం. ఆ పొదలో ఉన్న దేవుడు మోషేతో స్వరముతో మాట్లాడుచున్నాడు. వింతకి మీద వింత, వండర్ మీద వండర్. అసలే మండుతుంది, ఇది కాలిపోలేదు కదా.
ఇలా చూద్దాం అనుకుంటే ఏంటి, అతన్ని భయపెట్టే ఒక సంఘటన ఏంటంటే అది మాట్లాడటం ప్రారంభించింది. ఆ మాట ఏమిటో తెలుసా? మోషే మోషే, నువ్వు అనుకున్నట్లు నిన్నటి మొన్నటి వరకు ఇది సాధారణమైన స్థలమే, కానీ ఇది ఇప్పుడు ప్రత్యేకమైన స్థలం. మోషే, నిన్నటి మొన్నటి వరకు నీవు తిరిగినావు, నీవు నీ మందలు తిరిగినాయి అనుకున్నట్లుగానే నువ్వు అనుకుంటున్నావేమో, ఇప్పుడు ఇక్కడికి రావాలి అంటే నీ చెప్పులు విప్పి రావాలి మోషే అని ఆ స్వరం మాట్లాడుతుంది. ఆయనకి అర్థమైపోయింది, మాట్లాడేవారు ఎవరో కాదు, సర్వశక్తి కలిగిన యెహోవాయే అని. వారిద్దరి మధ్య కొన్ని సంభాషణలు జరిగినాయి. ఆ పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. దేవుని సంఘం అనే పొదను దేవుడు మండిస్తాడు కానీ సంఘం ఏమైపోదు చెప్పండి? సంఘము కాలిపోదు. సంఘములో ఉన్న మలినాలు, సంఘములో ఉన్న లోపాలు, సంఘములో ఉన్న బలహీనతలు, సంఘములో ఉన్న అవిధేయతలు, సంఘములో ఉన్న మస్తును పరిశుద్ధాత్మ అగ్ని కాల్చివేస్తుంది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు మోషే అనుకోవాలి, నిన్నటి వరకు ఆ పొద నేను నడిచింది, ఆ పొదను నేను తొక్కాను, నా మందలు అక్కడ తిరిగినాయి, నా మందలు అక్కడ మేసినాయి, ఆ పొదలే ఆహారముగా నా మందలకు వేయబడ్డాయి అని మోషే అనుకోవడానికి వీల్లేదు. ఇప్పటి నుండి ఇప్పుడు ఆ పొద ప్రత్యేకమైనది. ఆ పొద మీదకు దేవుని అగ్ని వచ్చింది. అలాగనే దేవుని సంఘములో ఉన్న నీవు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడుతున్న సత్క్రైస్తవ సార్వత్రిక సంఘమా, పొదగా పిలువబడుతున్న విశ్వాసి, పొదవుగా పిలువబడుతున్నటువంటి దేవుని పిల్లలారా, ప్రభువు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? ఆ పొద నీవే. నిన్నటి వరకు నిన్ను త్రొక్కిన వారే, నిన్ను అణిచిన వారే, అనేక మందికి ఆహారముగా మార్చబడిన వాడివే, అనేక మంది నిన్ను వాడుకున్న వారే, అనేక మంది నిన్ను అణిచిన వారే, కానీ నేడు దేవుని సంఘం అనే పొదలో ఆయన తన పరిశుద్ధాత్మ అగ్ని, ఉత్తర దిక్కున ఉన్న అగ్ని, ఉత్తర దిక్కునున్న వాయువు, ఉత్తర దిక్కున ఉన్న దేవుని యొక్క అగ్ని ఎప్పుడైతే పొద మీదకు వచ్చిందో, ఆ రోజున ఎప్పుడైతే దేవుని అగ్ని నీ మీదకి వస్తుందో, నిన్న మొన్నటి వరకు నిన్ను అవమానపరిచిన వారు, నిన్ను అడగద్రొక్కిన వారు, నిన్ను కించపరిచిన వారు, ఇతరులకు ఆహారముగా నీవు మారిపోయిన సందర్భాల్లో ఉన్న నీ ముందు గట్టిగా రెండు చేతులెత్తి చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరుస్తారా? నీ ముందు లోకము చెప్పులు విప్పి నిలబడే రోజులు దేవుడు తీసుకొస్తాడు. ఎప్పుడు అంటే అగ్ని నీ మీద పడినప్పుడు. నా మాట్లాడుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అగ్ని నీ మీద పడితే లోకం నీ ముందు చెప్పులు విప్పుతుంది. ఇప్పుడు వారు చేపలు పట్టేవాళ్ళే. ఎవరు? శిష్యులందరూ. ఎవరాళ్ళు? నమస్తే అండి అంటారు వాళ్ళు ఎవరన్నా? పేతురు గారు అపోస్తులుడు అంటారు వాళ్ళని ఎవరన్నా? ఇప్పుడు లోకం అగ్నికి చేత నింపబడిన అపోస్తులను ఏమని పిలుస్తుంది అంటే, భూలోకాన్ని తలక్రిందులు చేస్తున్నారయ్యా. దేవుని సంఘం, దేవుని బిడల పైన పరిశుద్ధాత్మగ్ని దిగి వస్తే, నేను చెప్తున్నాను, ఎవరి మీద అగ్ని ఉంటుందో నమస్కారం పెట్టమని నువ్వు అడగాల్సిన అవసరంలా, వాళ్ళే పెడతారు నమస్కారం. చెప్పులు విప్పమనాల్సిన అవసరంలా, నీ మీద ఉన్న అగ్నిని బట్టి లోకం నీ ముందు చెప్పులు విప్పి నిలబడి నీతో మాట్లాడుతుంది. ఆ ధన్యత పొందాలి అంటే నీ మీద పడవలసిన దేవుని అగ్ని ఉన్నది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అనుకోవచ్చు, అది నిన్నటి మొన్నటి వరకు నేను తిరిగినా, నిన్నటి మొన్నటి వరకు నువ్వేమిటో నాకు అనవసరం, నిన్నటి వరకు నీ జీవితం ఏమిటో నాకు అనవసరం. ఈరోజు పరిశుద్ధాత్మ అగ్ని నీ మీద పడితే నీ ముందేం జరిగిద్ది? లోకం చెప్పులు విప్పుతుంది. లోకం చెప్పులు విప్పటం కాదు, రాజులు సింహాసనాల మీద నుంచి నిలబడతారు. నీ చేయి అద్భుతాలు చేసే చేయిగా మార్చబడుతుంది. కర్ర ఎత్తితే సముద్రాలు పాయలైపోతాయి. ఆకాశం వైపు చూస్తే ఆహారము దించబడుద్ది. కోటల వైపు తిరిగితే కోటలు కూలిపోతాయి. అన్ని అద్భుతాలు జరగాలి అంటే మోషే మీద పడింది ఏంటి చెప్పండి? అగ్ని. ఇప్పుడు ఆ సంఘం మీదకి, మేడగదిలోనికి వచ్చినది ఆ రోజున దేవుని అగ్ని. ఎవని మీద దేవుని అగ్ని పడుతుందో దేవుడు వాన్ని అంగీకరిస్తాడు.
మోషేని అంగీకరించడానికి అగ్ని అభిషేకం చేత మోషేని ఆకర్షించుకున్నాడు. సంఘాన్ని అగ్ని అభిషేకం చేత ఆకర్షించుకొని రేపు సంఘాన్ని రేపు వధువుగా తన ప్రక్కన కూర్చోబెట్టుకోవడానికి నిన్ను అంగీకరించాలి అంటే అగ్ని నీలో ఉన్న లోపాలను శుద్ధి చేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ అగ్ని చేత నీవు నింపబడాలి. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది అగ్ని నాలుక. ఏంటి చెప్పండి, చెప్పాలందరూ. అగ్ని నాలుక. ఈ అగ్ని నాలుకలాగా వారికి కనబడింది. అగ్ని నాలుకలు ఎక్కడికి వచ్చినాయి? వారి మీదకు రాలాయి అంట. ఎక్కడికి వచ్చినాయి? వారి తలల మీదకు వచ్చేసినాయి. ఫైర్ టంగ్. ఏ టంగ్ ఇది? ఫైర్ టంగ్. అగ్ని నాలుకలు విభాగింపబడి వారిని ఒక్కొక్కరి మీద వ్రాలగా అని ఉంటుంది. అంటే వాలాలంటే ఎక్కడికి వచ్చి వాళ్తాయి? ఆ వారి మీదకు వచ్చేసినాయి. ఎప్పుడైతే వారి మీద అగ్ని నాలుకలు విభాగింపబడి వారి మీద వ్రాలినయో, వీళ్ళందరూ ఏమయ్యారు ఇప్పుడు చెప్పండి? చెప్పాలి, అందరూ చెప్పాలి. ముగిస్తున్నాను, చెప్పాలి, మాట్లాడాలి. పరిశుద్ధాత్మతో, పరిశుద్ధాత్మతో మాట్లాడాలి, పరిశుద్ధాత్మతో మాట్లాడాలి, పరిశుద్ధాత్మతో నింపబడటమే కాదు, వీరి టంగ్స్ యాక్టివేట్ అయినాయి. అంతకుముందు పేతురు ఉన్నాడు అక్కడ. సరిగ్గా 50 రోజుల క్రితం పేతురు మాట్లాడిన మాటలు చెప్తాను వినండి. చలిమంటకి వెళ్ళి కూర్చున్నాడు. ఒక చిన్నపిల్ల అంది, నువ్వు ఆయన శిష్యుల్లో ఒకడివి కదా అంది. నెవర్, నేను కాదు. కానీ ఏం మాట్లాడింది నాలుక? చెప్పాలి, ఏం మాట్లాడింది? అబద్ధం మాట్లాడిన నాలుక. యేసు అంటే ఎవరో తెలియదు అని చెప్పిన నాలుక ఇప్పుడు ఈ టంగ్ ఎప్పుడైతే అగ్ని నాలుకలుగా విభాగింపబడి వాని మీద రాళ్ళనియో, వీళ్ళ టంగ్స్ యాక్టివేట్ అయినాయి. వీరి స్వభాషలో వీరు ప్రభుని స్తుతిస్తున్నారు, దేవుని కార్యాలను బిగ్గరగా ప్రచురపరుస్తున్నారు. 42 దేశాల ప్రజలు అక్కడ ఉన్నారు. క్రిందనున్న వారు ఇదేమి అనుకుంటున్నారు. ఇది ఏమిటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఇది. నీ స్వరూపాన్ని మార్చి నీ మాట్లాడే పద్ధతిని మారుస్తుంది ఈ అగ్ని. తెలియదు అని అబద్ధమాడిన పేతురు ఆ రోజు ప్రత్యక్షతలతో ప్రసంగాలు చేశాడు తెలుసా? క్రిందకి చదువుకుంటే అదే అధ్యాయంలో ఏమిటి ఇది అంటే, ఏమిటో మీకు తెలియదా? యోవేలు గ్రంథంలో ఏం చెప్పాడు దేవుడు? మీ యొక్క కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యొక్క యవనులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు అంటారు, దాసుల మీద దాసురండ్ర మీద నా ఆత్మను క్రొమ్మరిస్తాను, సర్వజనుల పైన నా ఆత్మ క్రొమ్మరించబడుతుందని మీకు తెలియదా? యోవేలు గ్రంథంలో రాయబడలేదా? అప్పటికప్పుడు ప్రిపేర్ అయిన ప్రత్యక్షత కాదు ఇది. ఫైర్ ఇతన్ని ప్రిపేర్ చేసి ఇతని ద్వారా లోకానికి అన్య భాషలతో స్తుతించి ప్రత్యక్షతో కూడిన సందేశాలు ఇచ్చింది. అబద్ధమాడిన పేతురు, తెలియదు అన్న పేతురు, ఎరుగునన్న పేతురు లేచి ప్రసంగిస్తే గట్టిగా సభలు కొట్టి ప్రణమపరచండి. 3000 మంది 5000 మంది ఎక్కడ నుండి మాటలు వచ్చినాయి అంటే పరిశుద్ధాత్మ నాలుక యాక్టివేట్ చేయటం ప్రారంభించింది. హల్లెలూయా. గట్టిగా 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 చెప్పాలి, షౌట్ చేస్తూ చెప్పాలి. ఎక్కడి నుండి యాక్టివేట్ అయ్యాడు? అబద్ధాలకు యాక్టివేట్ అయ్యాడు ఒకప్పుడు. ఇప్పుడు దేనికి యాక్టివేట్ అయ్యాడు? ప్రత్యక్షతలకు యాక్టివేట్ అవుతున్నాడు. ఒకప్పుడు తెలియదు అని చెప్పేవాడు, ఇప్పుడు ఆయన గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నాడు. లేచి నిలబడితే ప్రత్యక్షత. ఎవని మీద అగ్ని నాలుక ఉంటుందో మాట్లాడే ప్రతి మాట ప్రత్యక్షతే. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవని మీద అగ్ని అభిషేకం ఉంటుందో మాట్లాడే ప్రతి మాట జీవమే. ఎవని మీద అగ్ని నాలుకలు విభజింపబడి వాని తలల మీద వాని మీద ఏ సంఘం మీద వ్రాలుతుందో ఆ సంఘం మాట్లాడే మాట జీవంతో ఉంటుంది. సేవకుడు మాట్లాడే మాట జీవంతో ఉంటుంది. డియర్ చర్చ్,
ఈ అగ్ని అభిషేకం మీకుందా? ఈ ఫైర్ టంగ్ మీకుందా? బిఫోర్ పేతురు మాట్లాడినట్లుగా నామినల్గా ఏదో అలవాటు ప్రకారంగా అబద్ధాలాడే టంగ్ మీకుందా? మీ టంగ్ డీయాక్టివేట్ అవ్వాలి. ఈ రోజున ఏమవ్వాలి చెప్పండి? యాక్టివేట్ అవ్వాలి. నీ నాలుక ఏమవ్వాలి? దేవుణ్ణి స్తుతించే నాలుక మారాలి. తనే కాదు, ఆ గదిలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాక్ శక్తి అనుగ్రహించిన కొలది ఏం మాట్లాడారు? దిస్ ఈస్ ద ఫైర్ టంగ్. అగ్ని నాలుక ఇది, అగ్ని నాలుక ఇది. నీ నాలుక ఈ రోజున ఏమవ్వాలంటే అగ్ని చేత కాల్చబడాలి, అగ్ని చేత కాల్చబడాలి. పరిశుద్ధాత్మదేవుడు ఏమి చూపించాడో దాన్ని సంఘంలో రుజువుపరిచాడు. వాయువును చూపించాడు, తోమా జీవితంలో యాక్టివేట్ చేసి చూపించాడు. అగ్నిని చూపించాడు, మోషే జీవితంలో యాక్టివేట్ చేసి చూపించాడు. అగ్ని నాలుకలను చూపించాడు, పేతురు జీవితంలో యాక్టివేట్ చూపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజున సంఘంలో ఏ ప్రత్యక్షతలు చూపించాడో అప్పుడు అవన్నీ నెరవేర్చుకున్నాడు. ఈ రోజున చర్చ్, ఈ రోజున సంఘం, ఈ పెంతెకోస్తు పండుగ దినాన, ఈ ప్రత్యేక సండే రోజున నీవు నేను గ్రహించవలసిన ఆత్మ సంబంధమైన పాఠం ఏమిటి అంటే మేడగది అనుభవంలోనికి నీవు నేను రావాలి. స్తోత్రం కలుగును గాక. ఏ అనుభవంలోనికి రావాలి చెప్పండి? మేడగది అనుభవంలోనికి రావాలి. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు భూలోకానికి ఆగమనం ఒక విండుగా, ఒక ఫైర్గా, ఒక ఫైర్ టంగ్గా వచ్చాడు. ఈ ఉదయకాలం ముందు నీ హృదయంలోనికి ఒక అగ్నిగా రావడానికి ఇష్టపడుతున్నాడు. మోకరించండి, తలలు వంచండి. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్.
కరువైన వేళలలో వాగ్దానములచే ఆదరించుచున్నావు. మునుపటి కంటే అధిక మేలు కలిగించుచు ప్రఖ్యాతి గల తోటగా